ఇవాళ ఐ డిసైడెడ్ టు టాక్ ఫ్రమ్ మై హార్ట్ అండి. నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత నాకు ప్రపంచమంతా ఎంతోమంది ర్యాలీస్ చేశారు. ఎంతోమంది ఓట్లు వేశారు. చాలామంది నా కోసం రాత్రింపగళ్ళు కష్టపడ్డారు. తర్వాత అదే ఊపులో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక మంచి విజయం సాధించాను. ఈ టైంలో నాకు ఒక మంచి సినిమా పడితే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ అందరూ ఇస్తానన్నారు గానీ ఎవరు ఇవ్వలేరు. బట్ దిస్ మ్యాన్ హూ ఈస్ సిట్టింగ్ ఫ్రంట్ ఆఫ్ మీ, మంచు విష్ణు గారు, హీ గేవ్ మీ అ వండర్‌ఫుల్ ఫిల్మ్. నాకు మంచు విష్ణు గారితో పెద్ద పరిచయం కూడా లేదు. అండ్ మహా అయితే నేను మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్‌లో ఒక ఓటు వేశాను. నేను ఓటు వేసిన విషయం కూడా తెలిసి ఉండదు. బట్ వితౌట్ ఎనీ రిలేషన్ ఒక తెలుగువాడికి నన్ను పిలిచి ఒక అద్భుతమైన రోల్ ఇచ్చినందుకు విష్ణు గారు మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, సార్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ షూటింగ్‌లో. ఒక ఆర్టిస్ట్ డిసిప్లిన్‌గా ఎలా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్‌కి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ స్పోర్టివ్ విత్ అస్. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను యాక్చువల్‌గా. అండ్ చాలామంది ఈ సినిమా చూడకుండానే రివ్యూలు రాస్తున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, సినిమా చూడండి. శివుణ్ణి తలుచుకుంటూ సినిమా చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చని అంశం అంటూ ఉండదు. ఎందుకంటే ఈ సినిమాలో మా తిన్నడికి భక్తి ఎలా మొదలైందో, ఆ భక్తి మొదలవక ముందు రక్తి కూడా అలా ఉండేది. ఉప్పు, కారం తింటున్న మనిషి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో ఎప్పుడైతే ఒక బోయ కుటుంబంలో జన్మించి, తర్వాత నాస్తికుడిగా ఉండి, తర్వాత శివుడికి వీరభక్తుడిగా ఎలాగా మారాడో ఈ కథ అది. మిగతావన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్సే. బట్ ఈ కథని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మా ముఖేష్ కుమార్ సింగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. అలాగే ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి తోటి కళాకారులు చాలా కష్టపడి చేశారు. అండ్ వాళ్ళందరికీ ఇట్స్ అ బిగ్ రిజల్ట్. అండ్ ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ ప్రేక్షకులకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నిన్న మార్నింగ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ నేను ఒక్కడినే వెళ్ళి చూశాను ఏఎంబీలో. అద్భుతం అనిపించి తర్వాత మా వైఫ్‌తో వెళ్ళాను. తర్వాత ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. ఈవినింగ్ ఫ్యామిలీతో వెళ్ళాను. 4 సార్లు చూసినా కూడా మా వైఫ్ మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి మళ్ళీ 3 సార్లు 3 షోస్‌కి టికెట్స్ బుక్ చేపించుకొని మళ్ళీ వెళ్ళాం. అంటే ఎన్ని సార్లు చూస్తున్నా తనివి తీరట్లేదు ఈ సినిమా. అంత అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్, ఆ బలిచ్చే సీన్‌లో అయితే గూస్ బంప్స్. అండ్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అండ్ విష్ణు గారికి ఈ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, ప్రతి ఆర్టిస్టు ఎన్నో కళలతో ఈ చిత్రరంగంలోకి వస్తారు. అండ్ అలాగే మేమందరం కూడా న్యూజిలాండ్ వెళ్ళాం. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఆర్టిస్ట్‌కి ఎవరికి ఏం కావాలంటే అది చేకూర్చి, వర్షం పడినా ప్రతి ఒక్కళ్ళని ఫామ్ హౌస్‌కి పిలుచుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెడుతూ అందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు. అండ్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్న 3 నెలలు ఎన్నో మెమరీస్ మాతో మిగిలి ఉన్నాయన్నమాట. సో అందరినీ చాలా బాగా చూసుకున్నారు. మళ్ళీ మళ్ళీ జీవితంలో ఒక ఆర్టిస్టు మోహన్ బాబు గారి బ్యానర్‌లో చేయాలంటే ముందుండేది నేనే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, అండ్ ఈ సినిమాని ఇంకా మంచి పాజిటివ్ టాక్‌తో స్ప్రెడ్ చేసి, ఈ సినిమాని ఇంకా బాగా ఆడేటట్లు చేసి, అండ్ ప్రతిరోజు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో మాకందరికీ మీరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ థాంక్స్ మీటింగ్ విచ్చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాత్రికేయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ చాలా ఎమోషనల్గా ఉంది. అంటే కొన్ని సక్సెస్ చూసేటప్పుడు ఏం చెప్పాలో తెలియదు. చాలా చెప్పాలంటే అది మొత్తం అన్ని మిక్స్ అయిపోద్ది అనమాట. అన్ని రసాలు కలిసిపోతాయి. సో ఏం చెప్పలేము. బట్ మోహన్ బాబు సార్ జనరల్గా వచ్చేసి
మన దేవుడి సినిమాలు తీసినారంటే కొన్ని కష్టాలు వస్తాయి అంటారు. సో ఒక 2 ఇయర్స్‌గా మీతో ట్రావెల్ చేసినప్పుడు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఫిజికల్‌గా, మెంటలీ ఎంత డిస్టర్బ్ అయ్యారో పక్కన నేను చూశాను నేను. ఈ రోజు నుంచి మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను సార్. నేను, మా ఫ్యామిలీ, మా మూవీ లవర్స్ కానీ, మన ప్రెస్ కానీ ప్రతి ఒక్కళ్ళు అనేది అదే. ఇక మీట మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ అర్జున, తిన్న, కన్నప్ప, విష్ణు మంచు, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు విష్ణు. బికాస్ ఇలాంటి ఒక మూవీ చేయడం అనేది అంత ఈజీగా ఎవరికి రాదు. చేసినా ఇంత గట్టిగా ప్రూవ్ చేసావు చూసావా, గ్రేట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అందరూ ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరు ఐ నో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ 48 అవర్స్ కూడా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నిద్రపోకుండా కంటిన్యూస్గా ఫాలోఅప్లో ఉండారు. నాకు తెలుసు మీకు 12 అయినా కూడా మోహన్ బాబు సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది. అప్పుడు ఏం చెప్పాలో తెలియకుండా భయంలో వీళ్ళు ఏదో ఒకటి చెప్పేసి తిట్లు తినేవాళ్ళు. సో అన్నీ హార్డ్ వర్క్ చేశారు. ఇవాళ మీరందరూ ఎంజాయ్ చేయడం నాకు హ్యాపీగా, యాక్చువల్లీ మీరు ఎంజాయ్ చేయాలి అది. సో గుడ్ లక్ టు ఆల్ యూ పీపుల్ అండ్ కంగ్రాచులేషన్స్. మేము కూడా ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ ఈ మూవీలో చేసిన వాళ్ళందరూ అదృష్టవంతులమే. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చినందుకు మాకు. అండ్ ఈ సినిమాని, కన్నప్ప సినిమాని థియేటర్లో చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. సో అదృష్టం ఉండేవాళ్ళే వెళ్ళి థియేటర్లో చూస్తారు. సో అది మిస్ చేయొద్దు. ఏదో వస్తుందిలే, 1 వీక్లో వచ్చేస్తుందిలే, రాదు, మేము లాక్ చేస్తాము, ఓటీటీలో అంత ఈజీగా రాదు. సో చూడండి థియేటర్లో. ఇంకోటి పేరెంట్స్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు పిల్లల్ని పిలిచి అడగండి, మహాభారత్ అంటే ఏంటి అని అడగండి. అంటే ఏంటి అంటారు, కన్నప్ప అంటే ఏంటి నేను అంటారు. సో మీరు వెళ్ళి చూపించండి ఈ సినిమాని. ఇలాంటి మన హిస్టరీలో ఇలా ఉంది. బేసిక్ అక్కడి నుంచే మన భక్తి స్టార్ట్ అవుద్ది. మన ఇంట్లో వచ్చేసి ఇదిగో మొక్కుంటే ఏం మొక్కుతారు వాళ్ళు? బేసిక్ భక్తి ఏంటి తెలియాలి కదా వాళ్ళకి. అసలు మన మొక్కుతాము అనే ఒక విధానం నేర్పియాలి కదా. స్కూల్లో నేర్పిస్తారా? నేర్పిరు. ఇప్పుడు ఈ సినిమా మంచి సినిమా, మీరే అడుగుతారు కదా, సినిమాల్లో మంచి చెప్పండి. చాలా చెప్పేశారు మంచిగా. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లల్ని తీసుకెళ్ళండి, ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ అమ్మా నాన్న తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండి బోరు కొడుతుంటుంది. ఏ అడగాలో తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళ కోసం టైం ఇవ్వండి. మదర్స్ డే, ఫాదర్స్ డే అంతా పెడతారు కదా, ఇవాళ కన్నప్ప డే, పిలుచుకెళ్ళండి ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని అంతా, పిల్లల్ని అందరిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థియేటర్స్లో రేపు నుంచి మేమందరూ ప్రతి థియేటర్స్లో రాబోతున్నాము. అక్కడ రాండి, కలుద్దాం అందరూ. థ్యాంక్ యూ సో మచ్.